దెబ్బ తగిలితే ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తారు. మా ఆయన అయితే ర్యాపిడోకి తోడు తీసుకెళ్లాడు. సరదాగా స్టీల్ గ్లాస్ లో కొంచెం నీళ్లు ఉన్నాయని ముఖం మీద పోస్తే గ్లాస్ తో పాటు నా మీద పోసాడు పొరపాటు. సో నాకు దెబ్బ తగిలితో హాస్పిటల్ తీసుకెళ్తాను. వెళ్ళేదారిలో కిరాయి రావడంతో హాస్పిటల్ తర్వాత వెళ్దామని చెప్పి బండి ఇటు తిప్పాడు అనమాట. ఎక్కిన వాళ్ళు కూడా ఇద్దరే కాబట్టి ప్లేస్ సరిపోయింది. కానీ లగేజ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా ఆయన వెళ్ళి ఇంట్లో దింపాల్సి వచ్చింది. వాళ్ళని దింపిన తర్వాతైనా హాస్పిటల్ తీసుకెళ్తాడు అనుకుంటే డైరెక్ట్ గా ఎక్కడ తీసుకొచ్చాడో చూడండి. ఇలా ఫ్రైడ్ రైస్ బండి దగ్గర తీసుకొచ్చి తింటావా తినవా రాకపోతే హాస్పిటల్కి వెళ్దామంటే మనం ఇంకేం చెప్తాము, తింటామనే కదా చెప్తాం. ఇంకా దానికి తోడు అక్కడ ఉన్న బోర్డులో చూస్తే అన్ని డబుల్ ఎగ్తోనే మామూలు ప్రైస్ లోనే ఇస్తున్నారు. మా ఏరియా మొత్తం సింగిల్ ఎగ్ తో ప్లేట్ వచ్చేసరికి 60 రూపాయలు. అయినా సరే మన కడుపు నిండిద్ది అంటే నిండా. అలాంటిది 60 రూపాయలకి డబుల్ ఎగ్ తోటి తిన్నంత పెడుతున్నారు. అంటే తిన్నంత అంటే ప్లేట్ నిండా పెడతారు. బయట షాప్ లో చూస్తే ఇది బెటరే అనిపించింది. దాంతో పాటు డబుల్ ఎగ్ తో పెడతారు 60 రూపీస్ కి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. గానీ వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసారు డబుల్ ఎగ్. అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? ముందు ఫ్రైడ్ రైసే కదా తింటాం. ఫస్ట్ ఫ్రైడ్ రైస్ తినేసి తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా. కానీ అంత పెద్ద దెబ్బ కాదులే అనిపించింది. సో ఇంటికి వచ్చేసాం. 2 ప్లేట్లు చెప్పుకున్నాం. మా అబ్బాయి కూడా తిన్నాడు అనమాట. అంత వేసారు చూడండి. అంత క్వాంటిటీ అంత ఎక్కువ ఉంది. నార్మల్గా మేము వేరే దగ్గర తింటే మాత్రం 3 చెప్పుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే 2 సరిపోయేవి కాదు. మేము తిన్నదే కాకుండా మా అబ్బాయి కూడా పెట్టామన్నమాట. అంత క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు. ఏరియా అడ్రస్ వచ్చేసరికి బాంబే కాలనీలో అయితే ఉంది. డాబా కొట్లు దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక రూట్ ఉండిద్ది కదా, తిన్నంగా వచ్చేసి లెఫ్ట్ లో అయితే ఈ షాప్ ఉండిద్ది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి. మా అబ్బాయి అయితే తింటాం ఇంకా అవ్వలేదన్నమాట. ఎలాగో ఒకలా లాస్ట్ కి ముగించాడు. అలా కిరాయి డబ్బులు ఇలా మా ఫ్రైడ్ రైస్ కి వచ్చినాయి అనమాట. ఇలాంటి వీడియోస్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేసుకోండి.